హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మధుతో ముచ్చట్లు. రీసెంట్గా జరిగిన పుష్ప 2 మూవీ రిలీజ్లో జరిగిన స్టాంపేడ్ అవ్వచ్చు, తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ విన్ అయిన తర్వాత సెలబ్రేషన్స్లో జరిగిన స్టాంపేడ్ అవ్వచ్చు, అందులో జరిగిన నష్టం మనందరికీ తెలిసిందే. ఇంకా అందులో నుండి మనం బయటకు రాకముందే మళ్ళీ మరో ఇన్సిడెంట్, అదే స్టాంపేడ్ మళ్ళీ జరిగింది. ఈసారి జరిగిన నష్టం అంతా ఇంత కాదు, ఏకంగా 40 మంది ప్రాణాలను తీసుకెళ్ళిపోయింది. మన తమిళ్ సూపర్ స్టార్ అయిన విజయ్ తలపతి తన ఒక పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. 2024లో తన పార్టీని ఎస్టాబ్లిష్ చేసి పొలిటికల్ ఆపరేషన్స్ అనేది స్టార్ట్ చేశారు. పొలిటికల్ ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా ప్రజలతో ఎంగేజ్ అవ్వడానికి ఎవ్రీ వీకెండ్ కూడా వాళ్ళతో ఒక కనెక్ట్ అవ్వడానికి ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేసుకుని తన పార్టీ ఎజెండాని, తన స్పీచ్ని ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. అదే విధంగానే ఈ వీకెండ్ కూడా జరిగింది. సో ఇక్కడ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అది ఏ ఈవెంట్ ఏదైనా అవ్వచ్చు, అది ఒక మూవీ రిలీజా, లేదా ఒక ఐపీఎల్ ట్రోఫీ సెలబ్రేషనా, లేదా ఇంకొక పొలిటికల్ పార్టీ ఈవెంటా, ఏదైనా అవ్వచ్చు. అందులో జరుగుతున్న నష్టం మాత్రం ప్రజలు. ఎవరు కోల్పోతున్నారు ప్రాణాలని అంటే ప్రజలు. అక్కడ సెలబ్రేట్ చేస్తున్న పార్టీ బాగానే ఉంది, సెలబ్రేట్ చేస్తున్న టీం బాగానే ఉంది, సెలబ్రేట్ చేసుకున్న మూవీ హీరో బాగానే ఉన్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్న నష్టం మాత్రం సామాన్య ప్రజలు. ఎవరైతే అభిమానంతో వెళ్ళి మా హీరోని చూడాలి, మా క్రికెటర్స్ని చూడాలి, లేదా మా లీడర్ని చూడాలి అని ఎవరైతే వెళ్ళి వాళ్ళని చూడాలి, వాళ్ళు చెప్పేది వినాలి అని ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కోల్పోతున్నారు. విజయ్ తలపతి పార్టీ ర్యాలీలో జరిగిన స్టాంపేడ్ విషయంలో ఇక్కడ తప్పు విజయ్ తలపతి కండక్ట్ చేసిన విజయ్ తలపతిదా, లేకపోతే అందుకు పర్మిషన్స్ ఇచ్చిన డిఎంకే పార్టీ, అధికారంలో ఉన్న డిఎంకే పార్టీదా, లేదా విచక్షణ లేకుండా ప్రవర్తించి ప్రాణాలు కోల్పోయిన ప్రజలదా? సో ఈ వీడియోని చేసే ప్రాసెస్లో నేను మాట్లాడే మాటలు ఒక పార్టీని సపోర్ట్ చేయడం కోసమో, లేదా ఒక హీరోని సపోర్ట్ చేయడం కోసమో, లేదా ఒక హీరోని విమర్శించడం కోసమో, లేదా ఒక పొలిటికల్ పార్టీని విమర్శించడం కోసమో కాదు. ప్రజలు నిజంగా కామన్ సెన్స్ అనేది ఉపయోగించి వాళ్ళు చేస్తున్న పనికి లాజిక్ అనేది ఉందా లేదా అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ నా ఒపీనియన్ని మాత్రమే ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది ఎవరికి కూడా బయాస్డ్గా చేస్తున్నది కాదు, లేదా ఎవరికి కూడా సపోర్ట్ చేస్తూ చేయడానికి ట్రై చేస్తున్నది కాదు. బట్ ఈ పాయింట్ని డిస్కస్ చేస్తూ అట్ ద సేమ్ టైం మనలో ఒక్కరైనా ఈ వీడియోని చూస్తూ ఆలోచించడానికి ప్రయత్నించి మన ఆలోచనలో మార్పు రాగలిగితే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మన తమిళనాడులో తలపతి విజయ్ కండక్ట్ చేసిన పార్టీ ర్యాలీలో 16 మంది ఆడవాళ్ళు చనిపోయారు, 10 మంది శుభం జరిగిన చిన్న పిల్లలు చనిపోయారు. సో నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఆ చిన్న పిల్లల్ని ఈ ఒక పార్టీ విషయంలోనే మాట్లాడట్లేదు. నేను ఒక మూవీ రిలీజ్కైనా సరే, ఒక క్రికెట్ సెలబ్రేషన్కైనా సరే, అంత చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి సెలబ్రేట్ చేయాలి అనుకున్నావు అంటే నీకు కొంచెమైనా బుర్ర ఉందా లేదా అనేది నాకు ఫస్ట్ క్వశ్చన్. సో ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది కదా, ఇందులో తప్పెవరిది అనే విషయం డిస్కస్ చేసే పాయింట్కి వస్తే ఒకసారి బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేద్దాం. తమిళనాడులో కరూరులో జరిగిన పార్టీ మీటింగ్లో అక్కడికి వచ్చిన జనాలందరూ కూడా తలపతి విజయ్ పార్టీ ఎజెండాని మాట్లాడబోతున్నాడు, పొలిటికల్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ అండ్ తమిళనాడులో ఉన్న ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ మాట్లాడబోతున్నాడు. తను ఏం మాట్లాడతాడు, తన అజెండా ఏంటి, తను నిజంగా పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో విన్ అయ్యి తను సీఎం అయితే మనకు నిజంగా ఉపయోగపడతాడా లేదా అని వినడానికి వచ్చిన ప్రజలు చాలా మంది ఉన్నారు. ఈ 40 మందితో పాటు 40 మంది ప్రాణాలు పోతే ఇంకో 50 మంది దాకా ఆల్రెడీ హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారు ఇంజురీస్ వల్ల. అండ్ అక్కడ ఊపిరాడక, తొక్కిసలాటలో ఊపిరాడక స్పృహ కోల్పోయి చాలా మంది హాస్పిటల్స్లో కూడా అడ్మిట్ అయి ఉన్నారు. సో ఇక్కడ నిజంగా తప్పు చేసింది విజయ, లేకపోతే పర్మిషన్స్ ఇచ్చిన డిఎంకే పార్టీయా, లేదా అక్కడ విచక్షణ లేకుండా వెళ్ళిన ప్రజలదా అని ఆలోచించడం కంటే ముందు ఈ ఒక్క ఇన్సిడెంట్లోనే జరిగింటే మనం ఆలోచించే విధంగా. బట్ ఈ ఒక్క ఇన్సిడెంట్లోనే కాకుండా మనకి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఈ ఒక్క ఇయర్లోనే దాదాపు 120 మందికి పైగా ఓవరాల్ ఇండియాలో స్టాంపేడ్ వల్ల చనిపోయారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కుంభమేళా దగ్గర నుండి స్టార్ట్ చేస్తే కుంభమేళాలో 30 మంది చనిపోయారు. పుష్ప 2 మూవీ రిలీజ్ అయినప్పుడు మన సంధ్య థియేటర్లో ఒక చిన్న పిల్లడు చనిపోయాడు. అట్ ద సేమ్ టైం ఆర్సీబీ ఈవెంట్ జరిగినప్పుడు, ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ విన్ అయ్యి సెలబ్రేషన్స్ చేస్తున్నప్పుడు బెంగళూరులో దాదాపు 11 మంది చనిపోయారు. ఇప్పుడు 40 మంది అదేవిధంగా ప్రాణాలు కోల్పోయారు. సో ఇయర్లో దాదాపు 120 మంది ఇప్పటిదాకా చనిపోయినట్టు మనకి స్టాంపేడ్లో ఆల్రెడీ రికార్డ్స్లో ఉంది. బట్ రికార్డ్స్లో లేనివి చాలా మంది ఉన్నాయి. ఎంతో మంది ఆల్రెడీ హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారు, వాళ్ళు ఎప్పుడు చనిపోతారో మనకు తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్ రన్ అవుతుంది. సో ఇవన్నీ బ్రేక్ డౌన్ చేసి చూసినప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదే ఇన్సిడెంట్లో దాదాపు ఈ పార్టీకి 10,000 మంది హాజరవుతారు అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు తలపతి విజయ్. బట్ కానీ పార్టీకి హాజరైంది మాత్రం 30,000 మంది. ఆ 30,000 మందిని కంట్రోల్ చేయడానికి బేసిక్గా పోలీసులు ఎంతమంది ఉండాలి, దాదాపు అట్లీస్ట్ అంటే 2,000 మంది పోలీసులని డిప్లాయ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆలోచించింది ఏంటి అంటే 10,000 మందికి పర్మిషన్ అడిగారు కాబట్టి దాదాపు ఒక 10 నుండి 15,000 మంది వస్తారు, మనం ఒక 500 మంది ట్రూప్ని డిప్లాయ్ చేస్తే సరిపోతుంది అన్న అనాలిసిస్లో వాళ్ళు వెళ్ళారు. బట్ కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అంతకు రెట్టింపు 15,000 మెంబర్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే అక్కడికి వచ్చింది 30,000 మెంబర్స్. అంటే 30,000 మెంబర్స్ని కంట్రోల్ చేయడానికి 500 మంది పోలీసులు సరిపోతారా? అక్కడికి వస్తుంది ఒక సూపర్ స్టార్, తమిళ్ సూపర్ స్టార్ విజయ్. తను ఒక పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేశాడు. సో మనకందరికీ తెలిసింది, ఒక హీరో పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేస్తే ఎంత భూమి ఉంటుంది, ఎంతమంది క్రౌడ్ వస్తారు, ఆ వేవ్ ఎలా ఉంటుంది అనేది మనకు అందరికీ తెలిసింది. అంటే ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే తీసుకున్నట్టయితే మనకు అందరికీ తెలుసు.
మన సీనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుండి, చిరంజీవి పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుండి, పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుండి ఒక్కసారి ఒక హీరో ఒక పొలిటికల్ అనౌన్స్మెంట్ చేస్తే దానికి ఉన్న బజ్ అంతా ఇంత కాదు. అంటే ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయకుండా కూడా వాళ్ళు ఒక మూవీ చేస్తేనే వాళ్ళకి వచ్చే క్రౌడ్ అంతా ఇంత కాదు. అలాంటిది ఓవరాల్గా నువ్వు ఒక స్టేట్ని కంట్రోల్ చేసే కెపాసిటీని తీసుకోవడానికి ట్రై చేస్తున్నావు అన్నప్పుడు ఎంతమంది ప్రజలు వస్తారు? అప్పటిదాకా నీ ఫ్యాన్స్ మాత్రమే ఉండొచ్చు. బట్ ఒక్కసారి నువ్వు పొలిటికల్ పార్టీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓన్లీ నార్మల్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా రావడానికి ట్రై చేస్తారు. అది మనకందరికీ తెలిసిన విషయమే. బట్ ఇక్కడ లాజిక్ ఎలా మిస్ అయ్యాడు అన్న విషయం నాకు అర్థం కావట్లేదు. కేవలం 10,000 మంది మాత్రమే పర్మిషన్ తీసుకున్నట్టు తలపతి విజయ్, బట్ అక్కడికి వచ్చింది 30,000 మంది. దానికి కారణం ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ 40 మంది చనిపోయారన్న విషయం మనం ఆలోచిద్దాం ఒకసారి. 40 మంది చనిపోయినట్టే 40 ప్రాణాలు పోయాను అని మనం అనుకోవచ్చు, కానీ బట్ అక్కడ 40 ప్రాణాలు కాదు, 40 కుటుంబాలు రోడ్డు మీద. బట్ కానీ ఈ స్టాంపేడ్లో 40 మంది చనిపోయిన తర్వాత ఆపోజిట్లో ఇంకొక పార్టీ ఏదైతే అధికారంలో ఉందో డిఎంకే పార్టీ, దాన్ని రాజకీయం చేయాలనుకుంటే ఒక నిమిషం పని కాదు. కానీ డిఎంకే పార్టీ లీడర్ స్టాలిన్ ఏం చెప్పారు అని అంటే, ఒక పొలిటికల్ పార్టీలో జరిగిన ఈ ఇన్సిడెంట్ని పొలిటికల్గా చూడకండి, ఇది జరిగిన ఒక హఠాత్ పరిణామం, ఖచ్చితంగా దీనికి నష్టం జరిగిన దానికి అందరూ బాధపడుతున్నాము. బట్ కానీ దీన్ని ఒక పొలిటికల్ ఈవెంట్గా చూసి దీన్ని రాజకీయం చేయడానికి నేను ప్రయత్నించట్లేదు, దయచేసి దీన్ని రాజకీయం చేయకండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేశాడు. సో ఈ పార్టీ ర్యాలీ ఏదైతే విజయ్ కండక్ట్ చేశారో, ఈ పార్టీ ర్యాలీ జరగాల్సిన ప్లేసెస్ 2 యాక్చువల్లీ. ఒకటి నమక్కల్, 2 వచ్చేసి కరూర్. సో ఈ నమక్కల్లో 8:45కి డిఎంకే పార్టీ పర్మిషన్ ఇచ్చింది. సో అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకి కరూర్లో అయితే ఈ ర్యాలీ జరగాల్సిన అవసరం ఉండిందనమాట. బట్ కాకపోతే ఇక్కడ ర్యాలీ స్టార్ట్ అవ్వడమే 7 గంటల ఆలస్యంగా స్టార్ట్ అయింది. దానికి కారణం ఏంటంటే విజయ్ 7 గంటలు ఆలస్యంగా రావడం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మార్నింగ్ 8:45కి నమక్కల్లో జరగాల్సిన పార్టీ మీటింగ్ కాస్త మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయింది. అండ్ అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకి కరూర్లో స్టార్ట్ అవ్వాల్సిన ర్యాలీ కాస్త ఈవినింగ్ 7 o'clockకి స్టార్ట్ అయింది. సో ఇక్కడ డిలే అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరు? తలపతి విజయ్. సో బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, డిఎంకే ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్ పరంగా కాకుండా వాళ్ళు రావాల్సిన టైం కంటే కూడా చాలా ఆలస్యంగా రావడం వల్లే ఈ ఘోరం జరిగింది అని చెప్పేసి డిఎంకే పార్టీ ఒకటి అంటుంది. అదేవిధంగా స్పోక్స్ పర్సన్ ఎవరైతే రంజన నచేయర్ ఉన్నారో ఆవిడేమంటుంది అని అంటే, నో, ఇది మా పార్టీ డిలే వల్ల జరిగిన ఘోరం కాదు, డిఎంకే పార్టీ దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయింది. ఇక్కడ తలపతి విజయ్ గారు ఆలస్యంగా రావడానికి కారణం ఏంటి అని అంటే, ఆయన పర్సనల్ రీజన్స్ కాదు, ఆయన నిద్రపోతూ లేరు అక్కడ. ఆయన కూడా పార్టీ మీటింగ్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. బట్ అక్కడ ఓవర్ క్రౌడ్ అవ్వడం వల్ల ఇచ్చిన టైంకి రాలేకపోయాడు విజయ్ అని చెప్పేసి తను మాట్లాడుతోంది. ఇక్కడ నాకున్న డౌట్ ఏంటి అని అంటే, ఒకవేళ తను నిజంగానే ఇచ్చిన టైం ప్రకారం రావాల్సిన ఆవశ్యకత ఉండి ప్రజలంతా కూడా క్రౌడ్ వల్లనే ఎక్కువ డిలే అయ్యింది అని అంటే, మీకు ఓకే, కరూరులో డిలే అయిందంటే అక్కడ నమక్కల్లో ఉన్న ప్రజలు ఎక్కువ మంది ఉండడం వల్ల అక్కడ నుండి రావడానికి టైం పట్టింది అనుకుందాం. బట్ కానీ ఇక్కడ నమక్కల్లో స్టార్ట్ అవ్వాల్సిన మీటింగే మధ్యాహ్నం 2 గంటలకు ఎందుకు స్టార్ట్ అయిందని ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ బ్లేమ్ గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు ఎవరు? టీవీకే పార్టీ అండ్ డిఎంకే పార్టీ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం స్టార్ట్ చేశారు. బట్ అల్టిమేట్గా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎవరి మీద నింద వేసుకున్నా కూడా అక్కడ ప్రాణాలు కోల్పోయింది మాత్రం సాధారణ ప్రజలు. తలపతి విజయ్ పార్టీ మీటింగ్కి, ఈ ర్యాలీకి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎందుకు ఆయన ఖచ్చితంగా ఒకే రోజులో 2 ప్లేసెస్లో మీటింగ్ని కండక్ట్ చేయాలి, ర్యాలీని ఫినిష్ చేయాలి అనుకున్నాడు అని అంటే, ఈయన ఒక వీకెండ్ పొలిటికల్ పార్టీ లీడర్ అని చెప్పేసి ఆల్రెడీ ఆయన మీద ఒక ముద్ర పడింది. డిప్యూటీ సీఎం అయిన ఉదయనిధి స్టాలిన్ ఆల్రెడీ తన ఒక పార్ట్ టైం పొలిటీషియన్, ఆయన జస్ట్ వీకెండ్ పొలిటీషియన్ అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. అదే టైంలో తలపతి విజయ్ రెస్పాండ్ అవుతూ, నో, నేను ఇది ఏదో పార్ట్ టైం కోసమో లేదా వీకెండ్ పార్టీ లాగా రన్ చేయట్లేదు, నేను ప్రజల టైంని రెస్పెక్ట్ చేస్తున్నాను, అందుకనే వాళ్ళు ఎప్పుడైతే ఖాళీగా ఉన్నారో అదే టైంలో నేను మీటింగ్స్ పెట్టుకోవాలి అని చెప్పి డిసైడ్ అయినా, అందువల్లనే నేను ఎవ్రీ వీకెండ్ మీట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగానే ఆయన వాళ్ళ టైంని రెస్పెక్ట్ చేస్తూ వెళ్ళే విధంగా అయ్యి ఉంటే ఆయన నిజంగానే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రన్ అవ్వాల్సి ఉంది. బట్ కానీ అలా అవ్వలేదు. అండ్ పోగా ఒకవేళ నిజంగానే పార్టీ మీటింగ్ కండక్ట్ చేయడం ఆలస్యం అవుతుంది అన్న విషయం వాళ్ళకి ఆల్రెడీ ఒక నాలెడ్జ్లో ఉన్నప్పుడు ఈ విషయాన్ని అట్లీస్ట్ ప్రజలకు ఏదో విధంగా చేరవేసి ఉండాలి. ట్విట్టర్లో వాళ్ళు ఏదైతే టైంని ఇచ్చారో అదే టైం స్లాట్స్ని అలాగే ఉంచేశారు, ఎటువంటి చేంజ్ చేయలేదు. అండ్ ఎటువంటి కమ్యూనికేషన్ కూడా ప్రజలకు కానీ పార్టీ లీడర్స్కి కానీ రాలేదు. సో అందరూ ఏమనుకున్నారు, అనుకున్న టైంకి స్టార్ట్ అవుతుంది అనుకున్నారు. బట్ కానీ అలా అవ్వలేదు. అవ్వకపోగా 7 గంటలు ఆలస్యంగా వచ్చాడు. అక్కడ నుండి మళ్ళీ ఎక్కడ కరూరులో ఏదైతే పార్టీ ర్యాలీ జరగాల్సి ఉందో అక్కడ 7 o'clockకి స్టార్ట్ అయింది. నిజంగానే 2 ప్లేసెస్లో ఒకేసారి చేయడానికి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఏదైతే పార్టీ ఈ కొంగు రీజియన్ ఉంటుంది అన్నమాట, ఈ కొంగు రీజియన్లో నమక్కల్ అండ్ కరూరు కూడా అక్కడ అదే ఏరియాలో వస్తాయి. ఈ ఏరియాలో రూరల్ ఏరియా అనమాట. ఎవరైతే వాళ్ళ ఉనికిని చాటుకుంటారో వాళ్ళే ఖచ్చితంగా పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తారో, అదేవిధంగా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తారనే ఒక సెంటిమెంట్ ఉంది. అందుకనే తను ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా లేట్ అయినా పర్లేదు, ఒకే రోజులో ఈ 2 ప్లేసెస్లో కూడా జనాల్ని కవర్ చేయాలి, పార్టీ మీటింగ్ కండక్ట్ చేయాలి, ర్యాలీని సక్సెస్ చేయాలి అని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని
విజయ్ గారు అయితే వెళ్ళడం జరిగింది. ఇంత డెడికేటెడ్గా తన పార్టీ ర్యాలీని ఫినిష్ చేయాలి అనుకున్నప్పుడు అంతే డెడికేటెడ్గా ప్రజల సెక్యూరిటీ గురించి కూడా ఆలోచించి ఉండాల్సింది. 10,000 మందికి అని చెప్పిన తర్వాత అక్కడ 30,000 మంది వచ్చారు. అక్కడ డిప్లాయ్ అయిన పోలీసులు ఎంతమంది అంటే కేవలం 500 మంది మాత్రమే. 30,000 మందికి హ్యాండిల్ చేయడానికి అట్లీస్ట్ 1,500 to 2,000 ఆఫ్ పోలీస్ పవర్ అనేది అవసరం అవుతుంది. బట్ అక్కడ ఉన్నది మాత్రం 500 మంది. డిఎంకే పార్టీయో లేకపోతే పోలీస్ శాఖ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు అనంటే ఇక్కడ ఎక్కడైతే నమ్మక్కల్లో మార్నింగ్ 8:45కి స్టార్ట్ అవ్వాల్సిన మీటింగ్ మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయిందో అదే టైంకి ఆల్రెడీ జనాలంతా ఫామ్ అయిపోయారు. ఏదైతే 10,000 మంది అనుకున్నారో అంత 10 నుండి 15,000 మంది దాకా వచ్చారు. సో వాళ్ళని హ్యాండిల్ చేయడం ఈజీయే. 12 గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన మీటింగ్ 12 గంటలకు స్టార్ట్ అవ్వకుండా నైట్ ఎక్కడో 7 o'clockకి స్టార్ట్ అయ్యేసరికి జనాలందరూ ఖాళీగా ఉండడం వల్ల, వీకెండ్ ఉండడం వల్ల విజయ్ ఇంకా పార్టీకి రాలేదు, పార్టీ మీటింగ్కి రాలేదు అన్న ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం వల్ల ఒక్కరొకరు జాయిన్ అవ్వడం స్టార్ట్ అయింది. కనీసం మనం లేట్గా వెళ్ళినా పర్లేదు, ఇంకా విజయ్ రాలేదు కాబట్టి తను చూడొచ్చు అనే ఒక ఉద్దేశం అవ్వచ్చు. లేదా ఎలాగైనా సరే పార్టీ మీటింగ్ మనం అటెండ్ అవ్వాలి, తను ఏం చెప్తాడో వినాలి, నిజంగా మనకు తను సీఎంగా పనికి వస్తాడా లేదా అనే ఒక జడ్జిమెంట్కి మనం రావచ్చు అనే ఉద్దేశం అయి ఉండొచ్చు. జనాలు అయితే ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువ మంది వచ్చేసారు. 30,000 మంది వచ్చేసారు. ఆ 30,000 మంది రాత్రి 7 o'clock వచ్చేసరికి విజయ్ 7 o'clock వచ్చి మీటింగ్ స్టార్ట్ చేసిన వెంటనే కూడా జరిగిన ఒక 40-45 minutes లోపల ఆల్రెడీ తొక్కిసలాట స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ రియలైజ్ అవ్వకపోవడం ఏంటి అంటే ఆ గ్యాప్లోనే 2-3 అంబులెన్స్లు కూడా వెళ్ళాయి. ఎవరైతే స్పృహ తప్పి పడిపోయారు, విజయ్ ఏదైతే పార్టీ ర్యాలీని నిర్వహించే వ్యాన్ ఏదైతే ఉందో ఆ వ్యాన్కి దగ్గరలోనే జస్ట్ ముందరే ఒక 2 స్పృహ తప్పి పడిపోయారు. ఆ 2 స్పృహ తప్పి పడిపోతే వాళ్ళని తీసుకెళ్ళడానికి అంబులెన్స్లు వచ్చి ఆ అంబులెన్స్లు రావడానికి కూడా చాలా టైం పట్టింది. ఈ అంబులెన్స్లో ఎప్పుడైతే స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళని తీసుకెళ్ళడం స్టార్ట్ అయిందో ఆల్రెడీ విజయ్కి ఒక కైండ్ ఆఫ్ థాట్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఏదో స్టాంపేడ్ జరగబోతుంది అన్న క్లారిటీ తనకు వచ్చి, బట్ కాకపోతే ఇంత పెద్దగా అవ్వదు అని తను కూడా ఊహించుంటాడు. తను ఏంటంటే తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి సప్లై చేయడానికి ట్రై చేశాడు. ఇక్కడ ఆలోచించిన విషయం ఏంటంటే కరూర్ ఏదైతే పర్మిషన్ ఇచ్చారో, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందో ఆ రోడ్ చాలా చిన్న రోడ్డు. అందులో 10,000 నుండి 15,000 మందిని అకామిడేట్ చేయడమే కష్టం అనుకుంటే 30,000 మంది అకామిడేట్ అయ్యారు. ఆ 30,000 మందిలో ఇమాజిన్ చేసుకోండి, ఒక చోట నుండి ఒక చోటుకి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి కూడా ఇట్స్ ఇంపాసిబుల్. ఈ పార్టీ మీటింగ్లో వచ్చింది మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు చాలా చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు. ఈ చిన్న పిల్లలు మహిళలకి కూడా అంత పొటెన్షియల్ పవర్ అనేది ఉండదన్నమాట, సర్వైవ్ అవ్వలేరు. సో ఈ చిన్న తొక్కిసలాటకు కూడా కింద పడిపోయిన తర్వాత ఊపిరాడడం జరగదు. సో మామూలుగానే తమిళనాడు అంటే చాలా హీట్ ఉన్న ఏరియా. అలాంటి హ్యూమిడిటీ ఉన్న ఏరియాలో అప్పటికే డిహైడ్రేట్ అయిపోయిన ప్రజలు ఎంతోమంది స్పృహ తప్పి పడిపోతుంటే తను వాటర్ బాటిల్స్ అందించడానికి ట్రై చేశాడు. ఆల్రెడీ విషయం విజయ్ దాకా వెళ్ళిపోయింది. ఓకే, ఇద్దరు ఆల్రెడీ స్పృహ తప్పి పడిపోయారు, అంబులెన్స్ తీసుకెళ్తున్నారు అనే విషయం తెలిసిన తర్వాత తను వాటర్ బాటిల్స్ సప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అక్కడ ఆ వాటర్ బాటిల్స్ తీసుకునే ప్రాసెస్లో మళ్ళీ ఒకరు పడిపోయారు. ఆ పడిపోయిన వెంటనే కూడా తను తొక్కేశారు, అక్కడే చనిపోయాడు, స్పాట్లో చనిపోయాడు. సో ఈ ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే విజయ్ దీని నుండి ర్యాలీని ఆపేసి ఇమీడియట్గా వెళ్ళిపోవాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాడు. బట్ కాకపోతే తను వెళ్ళిపోతున్నాడు అన్న విషయం ఎప్పుడైతే జనాల్లోకి వెళ్ళిందో విజయ్ వెళ్ళిపోతున్నాడు, తనను చూడాలి, ఎట్టి పరిస్థితుల్లో మనం చూసి తీరాలి అని చెప్పేసి ఒకరి మీద ఒకరు అదే టైంలో పవర్ కొట్టుకోవడం జరిగింది. ఒకరి మీద ఒకరు తొక్కిసలాట జరగడం స్టార్ట్ అయింది. విజయం చూడాలనే ఆత్రంతో ఒకరిని దాటి ఒకరు వెళ్ళడము, చెట్ల కొమ్మలు ఎక్కేశారు, ఇల్లును ఎక్కేశారు, రోడ్డును ఎక్కేశారు. అన్ని విధాలుగా ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీస్లోనూ విజయ్ వ్యాన్ని చుట్టుముట్టేసి విజయ్ని చూడాలనే ఉద్దేశంతో జనాలు తొక్కిసలాట స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఉన్న చిన్నపిల్లలు చాలా మంది కింద పడిపోయారు. అట్ ద సేమ్ టైం ఎంతో మంది ఆడవాళ్ళు కింద పడిపోయారు. ఇక్కడ ఒక్కసారి కింద పడిపోయిన తర్వాత 30,000 మంది స్ట్రెంత్ అంటే ఎలా ఉంటుందంటే ఇలా వెళ్ళిపోతుంది వేవ్. సో ఆ ఒక్కసారి క్రౌడ్లో ఒక్కసారి కింద పడిన తర్వాత పైకి లేయడం ఇంపాసిబుల్. ఆ పడిపోయిన వాళ్ళలోనే దాదాపు 40 మందిని తొక్కేశారు, అక్కడే స్పాట్ డెడ్ అయ్యారు. ఇంకో 50 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇక్కడ ఫన్నీగా అనిపించే విషయం ఏంటంటే 50 మంది హాస్పిటల్లో చేరిన తర్వాత ఏదైతే డిఎంకే ప్రభుత్వం ఉందో ఆ పార్టీ లీడర్స్ అందరూ వెళ్ళి కూడా వాళ్ళ బాగోగులు చూడడం స్టార్ట్ చేశారు అండ్ వాళ్ళని పరామర్శించడం స్టార్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం అపోజిషన్ పార్టీస్ కూడా కొన్ని వచ్చాయి, వాళ్ళ లీడర్స్ కూడా వచ్చి చూడడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక్కరు కూడా టీవీకే పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ బాగోగులు చూడడానికి ట్రై చేయలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఓకే, తలపతి విజయ్ వల్ల జరిగిన స్టాంపేడ్ కాబట్టి ఒకవేళ తను వస్తే మళ్ళీ ఇష్యూ జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి తను రాకపోయి ఉండొచ్చు. బట్ కానీ తన తర్వాత ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఆ స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఆవిడ మాట్లాడారో ఆవిడ రాలేదు. అట్ ద సేమ్ టైం పార్టీలో ఉన్న మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కరూర్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, నమ్మక్కల్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఆ ఏరియాలో ఎవరైతే టీవీకే పార్టీకి సంబంధించిన లీడర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి అట్లీస్ట్ వాళ్ళని పరామర్శించి ఉండాల్సింది, వాళ్ళ బాగోగుల గురించి చర్చించి ఉండాల్సింది. బట్ ఎవ్వరు కూడా ఒక్కరు కూడా వచ్చి చూడడం జరగలేదు. పైగా ఇది అన్ని పక్కన పెట్టేస్తే తర్వాత టీవీకే పార్టీ అధినేత అయిన విజయ్ ట్విట్టర్ త్రూ తన ఒక పోస్ట్ని షేర్ చేశారనమాట. నాకు ఈ విషయం నిజంగా తెలిసిన వెంటనే చాలా హృదయ విదారకంగా అనిపించింది. నా హృదయం ముక్కలైపోయింది, ఈ ఇన్సిడెంట్ అసలు ఊహించలేదు ఇలాంటి జరుగుతుందని చెప్పేసి తన బాధను వ్యక్తపరుస్తూ ట్విట్టర్ ద్వారా చేశాడు. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్కి మెయిన్ కారణం ఎవరు? మీరు.
అలాంటి మీరు ప్రజల్లో డైరెక్ట్గా వచ్చి మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు, ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు, ప్రజలు ఇంజూర్ అయినారు అన్నప్పుడు మీరు కూడా డైరెక్ట్గా వెళ్ళి ప్రజల్ని కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ కానీ మీరు ఆ పని చేయలేదు. సో అక్కడ ఒకటి మీరు చేయకపోగా మీ పార్టీ లీడర్స్ అయినా పంపించుంటారు, మీరు అది కూడా చేయలేదు. సో అక్కడ నాకేమనిపించిందంటే ఇది ఖచ్చితంగా స్వార్థం కోసం చేసిన రాజకీయం లాగా అనిపించింది. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లన్నింటిలో కూడా సో ఇక్కడ డిఎంకే పార్టీ తప్ప, లేకపోతే తలపతి విజయ్ది తప్ప, లేకపోతే అక్కడికి వచ్చిన ప్రజలది తప్ప, అక్కడ ఉన్న పోలీస్ శాఖది తప్ప, అన్ని పక్కన పెట్టేసి ఇక్కడ జరిగిన నష్టం ఎవరిది, ఇక్కడ కోల్పోతున్న ప్రాణాలు ఎవరివి? ఏ ఇన్సిడెంట్ అయినా తీసుకుంటే, ఇండియాలో జరిగే ఏ ఇన్సిడెంట్ అయినా, ఏ స్టాంపేడ్ అయినా సరే జరుగుతుంది అని అంటే అక్కడ కోల్పోయే ప్రాణాలు ఏ లీడర్వో ఏ సెలబ్రిటీవో అవ్వవు. ఖచ్చితంగా అక్కడ సామాన్య ప్రజలు ఎవరైతే వాళ్ళని చూడడానికి వచ్చుంటారో వాళ్ళ ప్రాణాలే పోతున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరూ కామన్ సెన్స్తో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఓకే మనం ఇలాంటి పార్టీ మీటింగ్స్ అవ్వచ్చు, లేదా ఒక సినిమా సెలబ్రేషన్ అవ్వచ్చు, లేదా ఒక క్రికెట్ సెలబ్రేషన్ అవ్వచ్చు, వీటికి వెళ్తున్నప్పుడు మనం వెళ్ళడం ఓకే, మనతో పాటు మన ఇష్టాన్ని మన పిల్లల మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్? అభం శుభం తెలియని 10 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకి ఏ పార్టీ గురించి తెలుస్తుంది, ఏ క్రికెట్ గురించి తెలుస్తుంది, ఏ మూవీ గురించి తెలుస్తుంది? వాళ్ళందరికీ ఎందుకు బలవంతంగా మీరు ఈ రాజకీయాన్ని, ఈ క్రికెట్ని లేదా ఈ అభిమానాన్ని రుద్దుతున్నారు? మీరు ఊపిరి పీల్చుకోగలుగుతారు 30,000 మందిలో, అదే ఒక 5 ఏళ్ల పిల్లాడో 6 ఏళ్ల పిల్లలు ఊపిరి పీల్చుకోవడానికి పాసిబుల్ అవుతుందా? ఇవాళ చనిపోయిన 16 మంది చిన్న పిల్లల యొక్క ప్రాణాలు మళ్ళీ తిరిగి వస్తాయా? వాళ్ళ భవిష్యత్తు మళ్ళీ తిరిగి వస్తుందా? సో ఇప్పుడు తలపతి విజయ్ ఇవ్వలేడు, అక్కడ ఉన్న పోలీసులు ఇవ్వలేరు, అక్కడ పర్మిషన్ ఇచ్చిన డిఎంకే పార్టీ కూడా ఇవ్వలేదు. సో ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక్కసారి ప్రాణాన్ని కోల్పోయిన తర్వాత తిరిగి రాదు. సో ఇలాంటి పార్టీల్లోనూ ఇలాంటి సెలబ్రేషన్స్లోనూ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ప్రజలు ఆలోచించాలి. సో ఇప్పుడు ఫైనలీ తలపతి విజయ్ మీద అయితే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దాన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనేది డిఎంకే ప్రభుత్వం ఏదైతే 1 మెంబర్ కమిటీని నియమించిందో ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. సో దాని నుండి వచ్చే రిపోర్ట్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అన్నది అయితే మనం వెయిట్ చేసి చూడాలి. ఎవరైతే ఆ 1 మెంబర్ కమిటీని లీడ్ చేయబోతున్నారో ఆవిడ ఎక్స్ హైకోర్టు జడ్జ్ అనమాట. సో అరుణ జగదీశన్ అని చెప్పేసి తనకు చాలా మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. సో ఆవిడ ఈ కేసుని హ్యాండిల్ చేయబోతున్నారు. తను ఇచ్చే రిపోర్ట్ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు తలపతి విజయ్ అరెస్ట్ అవుతాడా, జైలుకి వెళ్తాడా, ఈ పార్టీ ఆపరేషన్స్ అన్ని ఆపేస్తాడా అనేది తను ఇచ్చే రిపోర్ట్ మీద ఆధారపడింది. ఇక్కడ మన ఇండియాలో జరిగే స్టాంపేడ్లో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 120 మెంబర్స్ చనిపోతున్నారు అని చెప్పేసి మనకి ఇచ్చిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పక్కన పెట్టేసి అదర్ కంట్రీస్లో కూడా చాలా ప్రొటెస్ట్స్ జరుగుతున్నాయి, చాలా మీటింగ్స్ జరుగుతున్నాయి, చాలా ర్యాలీలు జరుగుతున్నాయి. బట్ అక్కడ ఎందుకు ఎవరు చనిపోవట్లేదు అన్నది ఒక క్వశ్చన్ మనకు మనం వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ. సో ఇక్కడ మేజర్ రీజన్ ఏంటంటే, రీసెంట్గా చూసిన ఒక ఇన్సిడెంట్ మనం యూకేలో చూసాం. యూకేలో ఆల్మోస్ట్ 20 లక్షల మంది రోడ్ మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. అది ఏంటి, దానికి మన ఇండియన్స్కి అగైన్స్ట్గానే ప్రొటెస్ట్ చేశారు. బట్ కానీ అందులో ఎటువంటి క్యాజువాలిటీస్ జరగలేదు. అక్కడ ఎవరైతే ఈ ర్యాలీని ఆర్గనైజ్ చేశారో వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఆర్గనైజ్ చేశారు, చాలా స్ట్రక్చరల్గా వెళ్ళింది. అలాంటి స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్స్ అనేది అవసరం అవుతుంది. మన పాపులేషన్ చాలా ఎక్కువ, 140 కోట్ల పాపులేషన్ ఉన్న కంట్రీలో ఏవైనా సరే ఒక ర్యాలీ జరుగుతుంది, ఒక పార్టీ మీటింగ్ జరుగుతుంది, ఒక సినిమా సెలబ్రేషన్ జరుగుతుంది, ఒక క్రికెట్ సెలబ్రేషన్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా ప్రజలు తమ అభిమానాన్ని చూపించడానికి ట్రై చేస్తారు, రోడ్ల మీదకి వచ్చేస్తారు, రకరకాలుగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తారు. బట్ దాన్ని ఆర్గనైజ్డ్గా ముందుకు తీసుకెళ్లాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎవరి రెస్పాన్సిబిలిటీ? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీయా లేదా లా అండ్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీయా? క్రౌడ్ మేనేజ్మెంట్ లేని ఏ ఈవెంట్ అయినా సరే ఒక డిజాస్టర్గా మిగిలిపోతుంది చరిత్రలో. అందరికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇవాళ. నా ఒపీనియన్ ఏంటి అంటే, మనం ఏదైనా సరే ఒక పార్టీ ఈవెంట్ జరిగినా సరే, ఒక క్రికెట్ సెలబ్రేషన్ జరిగినా సరే, ఒక మూవీ సెలబ్రేషన్ జరిగినా సరే, మనం ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించి ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది? దీన్ని మనం డైరెక్ట్గా కాకుండా ఇంకేదైనా మాధ్యమాల ద్వారా చూడడానికి పాసిబిలిటీ ఉందా? సో మనకి ఎన్నో సోషల్ ప్లాట్ఫామ్స్లో ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ కూడా లైవ్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు అంతమంది క్రౌడ్ డైరెక్ట్గా వెళ్ళి చూడడానికి అవసరం నిజంగా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ అయినా సరే, లా అండ్ ఆర్డర్ అయినా సరే, పోలీస్ అయినా సరే, ఎవరైనా సరే అంతమంది క్రౌడ్ని హ్యాండిల్ చేయడం ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అంటే ఒక్క పార్టీ మీటింగో లేదా ఒక క్రికెట్ సెలబ్రేషన్, ఒక మూవీ సెలబ్రేషనో కాదు, ఇది ఓవరాల్ స్టేట్కి, కంట్రీకి సంబంధించిన విషయం అనమాట. సో పోలీసులు అనేవాళ్ళు ఒక పార్టీ ఈవెంట్ దగ్గర, ఒక సెలబ్రేషన్ దగ్గర ఉండిపోతే మిగతా ఏదైతే రెగ్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని మానిటర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా లా అండ్ ఆర్డర్ చేతిలో ఉంటుంది. సో వాటిని మానిటర్ చేయాలా? వాటిని అన్ని వదిలేసి వచ్చి ఒక హీరో పెట్టిన పొలిటికల్ పార్టీ మీటింగో లేదా ఒక క్రికెట్ సెలబ్రేషనో లేదా ఒక మూవీ రిలీజ్ గురించి ఆలోచించాలా? సో మన ప్రాణాల కన్నా ఏది ఎక్కువ కాదు. ఓకే, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అందులో చనిపోయిన వాళ్ళకి, ఇంజూర్ అయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించడము, కొంచెం నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో కూడా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఒక 10 లక్షల దాకా ఎక్స్గ్రేషియా ఇచ్చేస్తున్నారు, అండ్ సివియర్గా ఇంజూర్ అయిన వాళ్ళకి 1 లక్ష దాకా ఇచ్చేస్తున్నారు, అండ్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంతో కొంత ఇస్తుంది. బట్ కానీ ఈ ఎక్స్గ్రేషియా వల్ల ఇచ్చే నష్టపరిహారం వల్ల జరిగిన నష్టం నిజంగా పూర్తుందా? ఒకసారి ఆలోచించండి. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? లేదా నీకు ఒక కాలో చేయబోతే తిరిగి వస్తుందా?
ఆ లక్షతో నువ్వు కాలు చేయి తీసుకొచ్చుకోలేవు. యథావిధిగా నువ్వు ఇంతకుముందు ఎలా ఉన్నావో అలా బతకలేవు. సో ఒక్కసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకొని ఇలాంటి పార్టీ మీటింగ్స్లో అవ్వచ్చు, సెలబ్రేషన్స్లో అవ్వడు పార్టిసిపేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద డిపెండ్ అవ్వద్దు, ఒక గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వద్దు. నీకు నువ్వు క్వశ్చన్ చేసుకొని నిన్ను నువ్వు ఎలా సెక్యూర్ చేసుకోవాలి అనేది ఆలోచించాలి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీ దాకా పాస్ అవుతుంది అంటే చాలా రీసెర్చ్ తర్వాత మీ దాకా తీసుకొస్తున్నాం. సో మీకు ఏ పాయింట్లోనైనా సరే ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అనిపించినా, మీకు యూజ్ అవుతుంది అనిపించినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.